ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగుగాక. క్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం చెప్తుంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదనని కీర్తనలు 32 అధ్యాయము 8వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, నువ్వు ఏ ఆలోచనలతో నడుస్తున్నావు? ఏ మార్గంలో నడుస్తున్నావు? ఇరుకు మార్గంలో నడుస్తున్నావా? విశాలమైన మార్గంలో నడుస్తున్నావా? దేవునికి ఇష్టంగా నడుస్తున్నావా? దేవునికి దూరంగా నడుస్తున్నావా? నీ ఆలోచనలతో, నీ సొంత బుద్ధితో నీవు అన్ని కార్యాలు చేయాలనుకుంటావు, కానీ చేయలేవు. ఎప్పుడైతే దేవుని ఆలోచన, దేవుని నీ మీద దృష్టి ఇచ్చి నీకు ఆలోచన చెప్తానన్నాడు, నువ్వు ఏమి చేయాలో, ఏ కార్యాలు చేయాలో, ఏ పనులు చేయాలో ఆయన నీకు బోధిస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరా, ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆనాడు యోబుకు మరి 22వ అధ్యాయము 28వ వచనంలో దేవుని వాక్యం ఏమంటుందంటే, ఒకసారి చదువుమా. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఈ కార్యాలు నేను చేయాలా, ఈ యొక్క బిజినెస్ పెట్టాలా, ఈ యొక్క ఇల్లు కట్టాలా అని నువ్వు అనుకుంటున్నావేమో, దేవుడు ఆ ఒక ఆలోచనను స్థిరపరుస్తానంటున్నాడు. నీ మార్గంలో వెలుగు ప్రకాశింపజేస్తానంటున్నాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన మార్గంలో, ఆయన ఆలోచనలతో నడిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.